లోకేష్ గారు హామీలు ఇవ్వడంలో తప్పులేదు. ఏదైతే మహిళలందరికీ మహిళా శక్తో, మహాలక్ష్మినో ఇచ్చేటువంటి పథకాలు లేకపోతే గనక వాళ్ళకి ఈళ్ళకి ఇస్తామని. కానీ ఇదొక విచిత్రం ఏంటంటే, నారా లోకేష్‌ని కలిసిన టూ వీలర్ మెకానిక్స్ అంట. జగన్ విధ్వంసక పాలనలో చేతి వృత్తులు దెబ్బతిన్నాయంట. అదేం నాకు అర్థం కాలేదు. టూ వీలర్ ఏమన్నా రిపేర్ చేయించుకోవడం మానేశారా? లేకపోతే టూ వీలర్‌లు ఏమైనా తీసేస్తున్నారా? ఇదెక్కడ పిచ్చతనమో అర్థం కావట్లేదు. రెండోది పాదయాత్రలో ఎందరో మెకానిక్‌లు బాధలు చెప్పుకున్నారు. ఏమని? మెకానిక్‌లకి ఇప్పుడు పంచర్‌కి రూ. 50 పని చేయడానికి బోలెడంత. జగన్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పుణ్యం అని చెప్పేసి ప్రతి సంక్షేమ పథకం వచ్చినప్పుడు హైయెస్ట్ సేల్స్ అవుతుంది టూ వీలర్స్ ఆంధ్రాలోనే. ఈవెన్ తెలంగాణకు సంబంధించినటువంటి ఇవి కూడా తెచ్చుకుని ఇక్కడే అమ్ముతున్నారు. ఆటోమేటిక్‌గా వెహికల్స్ ఉన్నప్పుడు ఇక్కడ రిపేర్లు ఉంటాయి. ఆటోమేటిక్‌గా బాగుపడతారే. మరి టూ వీలర్స్ కష్టం ఏంటో నాకు అర్థం కాలే మెకానిక్‌లకి. బైక్ మెకానిక్స్ ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇస్తారంటే ఏం చేసుకోవాలి అది? బైక్ మెకానిక్స్‌కి చంద్రన బీమా అమలు చేస్తారంట. అందరికీ ఇస్తారు కదా! బైక్ మెకానిక్స్‌కి ఏంటి ఇందులో? ఇంకోటి వచ్చేటప్పటికి బైక్ రిపేర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. వాళ్ళు రిపేర్ అయినోడే కదా మెకానిక్ అయ్యేది. దాంట్లో ట్రైనింగ్ అయినోడే కదా! ఇంకా కొత్తగా శిక్షణ ఇచ్చేది ఏంటి? ఇదేందో మరి చిత్ర విచిత్రంగా నడుస్తున్నాయి కొన్ని.